కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా పోట్లీ బటన్స్ తోటి ఏదైనా బ్యాక్ నెక్ డిజైన్ చేయాలి అని అంటే సాటిన్ క్లాత్ కూడా మిషన్ మీద చాలా జారుతుంటుంది. ఇలా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలా లెంత్ తీసుకోవాలనేది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను ఈ డిజైన్కి నాకు కస్టమర్ ఇచ్చిన నెట్ క్లాత్ అయితే నేను ఆ నెట్ క్లాత్కి సాటిన్ క్లాత్ అలాగే లైనింగ్ రెండు కూడా సేమ్ 15 ఇంచెస్ పెట్టేసి 15 ఇంచెస్కి గాను 10 ఇంచెస్ నెక్ డీప్ అనేది తీసుకున్నా. 10 ఇంచెస్కి నెక్ డీప్ తీసేసుకొని కట్ వర్క్ అయితే నేను ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. కట్ వర్క్ అనేది నేను చూపించట్లేదండి, ఎందుకంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి కట్ వర్క్ డిజైన్స్వి, అందుకనేసి కట్ వర్క్ అనేది నేను స్కిప్ చేసేస్తున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కట్ వర్క్ గురించి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేయండి. ఓకేనా. కట్ వర్క్కి ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రా బక్రం పీస్ అనేది ఉండాలన్నమాట, లైనింగ్ క్లాత్ అనేది ఉండాలి. నేను ఇప్పుడు సాటిన్ క్లాత్ తీసుకున్నాను, అలాగే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి కనపడదు లేయర్, కాబట్టి నేను డైరెక్ట్గా లైనింగ్ పీస్ మీదే ఐరన్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇలా నెట్టెడ్ క్లాత్స్ వచ్చినప్పుడు మనం సాటిన్ క్లాత్ తీసుకుంటే ఆ లుక్కే వేరు ఉంటుంది అనమాట. కానీ డైరెక్ట్గా సాటిన్ క్లాత్ ఒక్కటే పెట్టి లైన్ యూజ్ చేయకపోతే జారుతూ ఉంటుంది, క్లాత్ అంత స్టిఫ్గా ఉండదు, డిజైన్ పెట్టినా కూడా మనకి అంత లుక్ అనేది ఉండదన్నమాట. ఖచ్చితంగా లైనింగ్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇలా మనం కట్ వర్క్ రెడీ చేసుకున్నాక నెక్స్ట్ మనకు కస్టమర్ వచ్చేసి సాటిన్ క్లాత్ వేయమన్నారు, నెట్టెడ్ క్లాత్ ఉన్న వేయమన్నారు. కాకపోతే ఏంటంటే నేను నెట్టెడ్ క్లాత్ అయితే పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు కొంచెం అంటే హోల్స్ ఎక్కువగా పడవచ్చు మేబీ అనేసి నేను సాటిన్ క్లాత్ అనేది యూజ్ చేశానండి. సాటిన్ క్లాత్కి 15 ఇంచెస్ సేమ్ పొడవు తీసుకొని నెక్ దగ్గర బోట్ నెక్కి కటింగ్ చేసుకున్నాను. బోట్ నెక్కి కటింగ్ చేసేసుకొని మిడిల్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్ మీదే నేను ఇలా పోట్లీ బటన్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక లైన్కి మనకు నెక్ డీప్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మనము పోట్లీ బటన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. నేను డబుల్ పాదమే యూజ్ చేశానండి, డైలీ మనం యూజ్ చేసేది. నేను సింగిల్ పాదం అయితే యూజ్ చేయను, నా మిషన్కి ఆ కన్వర్షన్ అనేది లేదు. మీకు ఉంటే సింగిల్ పాదం మీద అయితే ఇంకా నీట్గా వస్తుంది, నాకు అలవాటైంది కాబట్టి ఓకే. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనకు ఎంత లెంత్ అయితే వస్తుంది, డీప్ ఎంతవరకు వస్తుంది, పోట్లీ బటన్స్ ఎంతవరకు పెట్టుకోవాలి అని అనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తము ఆ పోట్లీ బటన్స్కి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో అది మొత్తం నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఈ వేస్టేజ్ అంతా ఉంటే అంత లుక్ కనిపించదు. కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా మిడిల్ డ్రాప్కు ఉంటుంది, అలాగే మనము స్టిచ్చింగ్ చేసిన పోట్లీ బటన్స్ కూడా నీట్గా పైవైపు కనిపిస్తాయి అన్నమాట. అన్నీ ఒకే సైడ్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కట్ వర్క్ అనేది నేను 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే విడ్త్, సైడ్ విడ్త్, పొడవు వచ్చేసి 10 ఇంచెస్, సైడ్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అదే విడ్త్లో ఇప్పుడు ఈ సాటిన్ క్లాత్ని కూడా 10 ఇంచెస్ వెడల్పు అలాగే 15 ఇంచెస్ పొడవు తీసుకొని నేను ఇది డిజైన్. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏదైనా డిజైనర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఉండాలి. బోట్ నెక్కి నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు నాకు కామన్ అయిపోయింది. ఇంతకు ముందు అయితే నేను థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయకుండా నార్మల్ పైపింగే యూజ్ చేసేదాన్ని. దేని లుక్ దాంది అనమాట. నార్మల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా కుదరటం లేదు, రావట్లేదు అని అంటే కింద ఒక మెసేజ్ చేయండి, నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సైడ్ నేను ఎంత క్లాత్ అయితే ఉంచుకున్నానో కట్ వర్క్ డిజైన్కి కరెక్ట్గా 3 ఇంచెస్ ఆర్ 3.5 కొంచెం విడ్త్ రావాలండి.
3 ఇంచెస్కి మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి 3.5 పెట్టుకుంటే అటు 3.5 ఇటు 3.5 మిడిల్లో పోట్లీ బటన్స్ రావాలి. అలా సెట్ చేసుకొని బ్లౌజ్ హైట్కి కస్టమర్ బ్లౌజ్ నెక్ డీప్కి మనం ఒకసారి సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని సెక్యూర్గా కదలకుండా కట్ వర్క్ మీదే వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారా, చాలా ఈజీ అండి. వన్స్ స్టిచ్చింగ్ చేశారు అని అంటే మీరు కూడా ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. ఏ డిజైన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డిజైన్ చేస్తాను. అలాగే మన దగ్గర ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా డిజైన్ అయితే చేసి ఇస్తాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు, కాకపోతే కొరియర్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతున్నారు. కొరియర్ చేయాలా, ఇన్ని బట్టలు కదా షిప్పింగ్ అని. కాదండి, నేను ఒకటి చెప్తాను మీకు. అక్కడ క్లాత్స్ ఇచ్చినా కూడా ఒక టైలర్ దగ్గర 1 మంత్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎవరైనా కూడా 1.5 మంత్, ఇంకా ఒక్కొక్కరు అయితే 2 మంత్స్ కూడా ఉంటుంది. స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఆ 2 మంత్స్లో మీరు చెప్పిన డిజైన్స్ మర్చిపోతారు. ఎలా అంటే అలా స్టిచ్చింగ్ చేసిస్తారు. అందరి గురించి కాదండి, కొంతమంది గురించి చెప్తున్నాను. అలా ఏం కాకుండా మీకు ఎలా అయితే డిజైన్స్ కావాలో అలానే స్టిచ్చింగ్ చేసిస్తాను. తప్పకుండా నా పేజ్ని విజిట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. రీజనబుల్ ప్రైస్లోనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, ఓకేనా. టోటల్గా లుక్ అయితే ఇదండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ లుక్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.